హలో అండి. అందరికీ అనుకోని ప్రేమ కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. రాత్రి సమయం కావటం వలన చంద్రుడు ప్రశాంతంగా ఒంటరిగా కనిపిస్తున్నాడు. చంద్రుని క్రాంతి చెట్ల ఆకులు గుండా పడి నీడలు ఏర్పడుతున్నాయి. మిలమిల మెరిసే నక్షత్రాలు ఆ రాత్రికి మరింత అందాన్ని ఇస్తున్నాయి. చల్లటి గాలి మెల్లగా వీస్తుంది. ఆ గాలిలో ఒక రకమైన ప్రశాంతత ఉంది. ఆదిత్య గదిలో లైట్లు మందంగా ఉన్నాయి. కిటికీల తెరలు తెరిచి ఉన్నాయి. చంద్రుని కాంతి కిరణాలు మంచంపై పడుకున్న ఆదిత్యపై ప్రసరిస్తూ ఉన్నాయి. ఆదిత్య నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. అతని గతం తాలూకు జ్ఞాపకాలు కళ్ళ ఎదురుగా కనిపిస్తూ ఉన్నాయి. అతని తల్లిదండ్రుల ప్రేమ, గొడవలు, తల్లి చనిపోవటం, తరువాత తండ్రి ఆత్మహత్య చేసుకోవటం, ఇవన్నీ ఒక్కొక్కటిగా కనిపిస్తూ ఉన్నాయి. ఆదిత్యకి తన చెల్లెలు వసు అంటే ప్రాణం. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవటంతో ఆదిత్య వసులు ఒకరికొకరు మాత్రమే మిగిలారు. ఆదిత్య చెల్లెలికి ఒక తండ్రిలా, అన్నలా, స్నేహితుడిలా అన్నీ తానై ఉన్నాడు. ఆమె సంతోషం కోసం ఏదైనా చేస్తాడు. వసుకి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేకపోయేవాడు. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. అన్నయ్య ఆదిత్య పైన వసుకి కూడా చాలా ప్రేమ, అభిమానం. వాళ్ళిద్దరి మధ్య అనురాగం చాలా గొప్పగా ఉంటుంది. వసు ఆదిత్యని గౌరవిస్తుంది. అతని మాటలను, నిర్ణయాలను ఎప్పుడూ కాదనకుండా గౌరవిస్తుంది. కానీ ఆదిత్య కొంచెం కఠినంగా ఉండటం వలన వసుకి అతనంటే కొంచెం భయం కూడా. అందువలనే రాహుల్ వాళ్ళింటిలో పెట్టిన కండిషన్ను నేరుగా కాకుండా వాళ్ళ నాన్నమ్మ సుందరమ్మ గారి ద్వారా చెప్పిస్తుంది. కన్న కొడుకు, కోడలు చనిపోయిన తరువాత ఇద్దరి పిల్లలను సుందరమ్మ గారు సొంత పిల్లల్లాగా ప్రేమగా పెంచింది. ఏ లోటు లేకుండా ప్రేమగా చూసుకుంది. వాళ్ళ బాగోగులు, చదువులు, ఆరోగ్యం అన్నిటినీ దగ్గరుండి చూసుకుందామే. వీళ్ళ ఇద్దరిని పెంచే క్రమంలో ఆమె అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. సుందరమ్మ గారు ఇద్దరిలో ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదుర్కోవచ్చునని చెప్పింది. ఆదిత్యకి వసుపై, వసుకి ఆదిత్యపై ప్రేమ, ఆప్యాయతలను పెంచింది. ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని నేర్పించింది. వీటి అన్నిటినీ ఆలోచిస్తూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు ఆదిత్య. అతడికి ఎదురుగా వసు ప్రత్యక్షమవుతుంది. ఆమె ముఖం ప్రశాంతంగా, కళ్ళల్లో ఆశగా మెరుస్తుంది. అన్నయ్య అని పిలుస్తుంది. ఆదిత్య తల తిప్పి చూస్తాడు. వసుని చూసి ఆశ్చర్యపోతాడు. వసు, నువ్వు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు. నేను నీ కోసం వచ్చాను అన్నయ్య అంటుంది. ఆ ఏంటి చెప్పు వసు అంటాడు. అదే అన్నయ్య, నీకు నాన్నమ్మ చెప్పింది కదా, రాహుల్ నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు నా కోసం పెళ్లి చేసుకోవాలి అంటుంది. ఏంటి వసు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నీకు తెలుసు కదా నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదని. నాకు తెలుసు అన్నయ్య, నీకు పెళ్ళంటే ఇష్టం లేదని తెలుసు. కానీ నా సంతోషం కోసం నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకుని ఈ త్యాగం చెయ్యాలి. నేను ప్రేమించిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలి అంటే నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి, తప్పదు అంటుంది. కానీ వసు, ఇది నా జీవితం. నేను నీ కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోలేను అంటాడు గట్టిగా.
నువ్వు నా కోసం ఇది కూడా చేయలేవా అన్నయ్య? నేను నీకు ఎప్పుడూ మంచి చెల్లెలుగానే ఉన్నాను కదా. నా సంతోషం నీకు ముఖ్యం కాదా అంటుంది. వసు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆదిత్య చెల్లెల కళ్ళల్లోని నీళ్లు చూసి బాధపడతాడు. వసు, దయచేసి నువ్వు అలా మాట్లాడకు. నా జీవితంలో నువ్వు నాకెంతో ముఖ్యమైన దానివి. కానీ పెళ్ళి అంటే నాకు భయం. నా గతం నన్ను వెంటాడుతుంది. నీకు తెలియనిది ఏముంది అంటాడు. జరిగిపోయిన గతం గురించి ఆలోచించు కన్నయ్య. జరగబోయే భవిష్యత్తు గురించి ఆలోచించు. నా సంతోషం నీకు ముఖ్యమైతే నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి అంటుంది. కానీ వసు, నేను ఎలా ఒప్పుకోగలను? నా మనసు ఒప్పుకోవటం లేదు అంటాడు ఖచ్చితంగా. వసు ఆదిత్య కాళ్లపై పడి ప్లీజ్ అన్నయ్య అని బ్రతిమలాడుతుంది. ఆమెను పైకి లేపి ఆమె కళ్ళల్లోనికి చూసేసరికి వసు కళ్ళల్లో ఆశ, వేదన రెండూ కనిపిస్తాయి. ఆదిత్య గట్టిగా ఊపిరి పీల్చుకుని, సరే వసు, నీ సంతోషం కోసం నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు నా కోసం ఇంత చేసినందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటుంది. వసు ఆదిత్యను కౌగిలించుకుంటుంది ఆనందంతో. సరే వసు, నువ్వు సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను అంటాడు. వసు నవ్వుతుంది. అతడు చెల్లెల్ని చూసి చిరునవ్వు నవ్వుతాడు. అనుకోని ప్రేమ కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయగలరు. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది నేను ఓన్గా రాయడం జరిగింది. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కూడా కల్పితమని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.